శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నరినాయతాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. శ్రీజాతరూప నవరత్న లసత్కిరీట కస్తూరికా తిలకశోభి లలాట దేశ రాకేందుబింబ వదనాంబుజ వారిజాక్ష శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. అటువంటి వెంకటేశుడు సమస్తాలంకార సంశోభిత జగన్మోహనాకార విశేషుడై ఉభయనాంచారులతో మహావైభవంగా ఈ రథసప్తమి వేడుకలలో 7 వాహనాలలో ఒకటైనటువంటి సర్వభూపాల వాహనంపై ఊరేగుతున్నారు. అందాలకే అందాలు సంతరించే పంచభూతాత్మక ప్రకృతికి, సమస్త సృష్టికి, బ్రహ్మాండ భాండాలకు అధినాయకుడైనటువంటి ఆ పరమాత్మ అణువులో అణువై మహత్తులో మహత్తులై ఉన్నటువంటి ఆ పరమాత్మ ఈ సృష్టిలో ఉన్నటువంటి ఎవరైనా క్షోణీరేడు శతాంశపారణ కళా దుర్వార గర్వానల క్షుభ్య క్షుభ్ర నరేంద్ర అన్నట్టు ఏ చిన్నరాజులైనా పెద్దరాజులైనా దిక్పాలకులైనా ఆ దేవదేవునికి సామంతులే, భక్తులే, శరణాగతులే అన్న భావాన్ని, తన భగవత్తత్వాన్ని నిరూపిస్తూ పరమాత్మ శ్రీదేవి భూదేవి సమేతుడై విహరిస్తూ ఉన్నారు. అన్ని విభవముల ఆతడితడు, కన్నులు వేవేరు కల గరుడితడు. ఆ విరాణ్మూర్తి విశ్వరూపధరుడు, సమస్త లోకములు అన్నీ తానే అయినటువంటి వాడు, తార గ్రహ నక్షత్ర స్ఫార వ్యాపారములుడు, భవన స్కంధ వార నిబంధ స్థితులను నారాయణ శాసన ప్రణయ కీలితములు అంటాడు ప్రహ్లాదుడు. ఈ సృష్టిలో, ఈ బ్రహ్మాండ భాండాలలో ఏ గోళము, ఎక్కడ ఏ నక్షత్రము, ఏ తార, ఏ గ్రహము ఏ ఏ ప్రదేశాలలో అంతరిక్షంలో సుస్థితంగా ఉండాలో ప్రతిష్ఠించి అలా ఉండాల్సిందిగా శాసించినటువంటి పరమాత్మ ఈ శ్రీమన్నారాయణుడు, శ్రీనివాసుడు అని ప్రహ్లాదుడు పేర్కొన్నాడు. అలా ప్రహ్లాదాది భక్తుల చేత, భాగవతుల చేత ఏ పరమాత్మ కీర్తింపబడాడో ఆ పరమాత్మయే నేడు ఈ తిరువీధులలో విహరిస్తూ ఉన్నారు. జగన్మోహనంగా ఆత్మానందకరమైనటువంటి, నేత్రానందకరమైనటువంటి ఆ దృశ్యాలు, ఆ గజరాజులు, ఆ విన్యాసాలు, ఆ విలాసాలు, ఆ వైభవాన్ని ఎవరూ వర్ణించలేరు. అటువంటి తత్వంతో, మహత్వంతో తిరుమల తిరువీధులలో, తిరుమాడ వీధులలో ఆ పరమాత్మ విహరిస్తూ ఉన్నారు. సర్వభూపాల వాహనంపై విహరిస్తూ ఉన్నారు. జన్మాద్యస్య యతోన్వయోదిత రతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయ తేజోవారి మృదాం యదా వినిమయో యత్ర త్రిసర్గో మృషాధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. సత్యస్వరూపుడైనటువంటి పరమాత్మ, ధర్మావతారుడైనటువంటి పరమాత్మ ఈ సమస్త బ్రహ్మాండ భాండముల యొక్క పుట్టుకకు, పోషణకు, లయింపబడడానికి కారణభూతుడైనటువంటి పరమాత్మ, సమస్త జగత్తులో ఉన్నటువంటి మహర్షులైన, ఆచార్య పురుషులైన, బుధులైన, కవులైన, మహాకవులైన ఏ దేవదేవుని జగన్మోహనమూర్తి విశేషానికి మోహితులై వర్ణిస్తారో అటువంటి ఆ పరమాత్మ ఈ విధంగా సర్వభూపాల వాహనంపై విహరిస్తూ ఉన్నాడు. వేదాంత కోట్ల విభుడితడు, నాదబ్రహ్మపు నడుమితడు, ఆది అంత్యములకు అరుదితడు, శ్రీదేవుడు సరసిజనాభుడు ఇతడు. అటువంటి అన్ని లోకములు పరిపాలించే పరమాత్మ ఈనాడు ఈ సర్వభూపాల వాహనంపై అర్చామూర్తిగా వేంచేశారు. ఆలయంలో అర్చామూర్తిగా ఉన్న ఈ పరమాత్మ ఉత్సవమూర్తిగా భక్తులందరికీ కూడా హృదయోల్లాసం కలిగిస్తూ
హృదయ సముద్రాలను ఉప్పొంగే రీతిలో అనుభూతిని ప్రసాదిస్తూ ఆ పరమాత్మ వేంచేస్తూ ఉన్నాడు. ఆ దేవదేవుడు ఏతద్ అఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోనత పొదలువాడితడు. గోపాంగరల మెరుగు గొబ్బ చన్నుల మీద చూపట్టు కమ్మ కస్తురిపోత ఇతడు. తపసోత్తముల చింతా సౌధములలోన దీపించు సుజ్ఞాన దీపమితడు. జలధి కన్యాపాంగ లలితేక్షణములలో కలసి మెరుగుచునున్న కజ్జలంబితడు. జలజాసనుని వదన జలజ మధ్యమునందు అలర విరువడిన పరమామృతంబితడు. తిరువేంకటాచలాధిపుడు తానయ్యుండి పరిపాలనము సేయు భారకుండితడు అని ఆ తిరువేంకటాచలాధిపుడు అలా వేంచేస్తున్నారు. విజయీ భవ శ్రీ వెంకటరాయ, విజయీ భవ శ్రీ వెంకటరాయ, విజయీ భవ ముని వినుత దైవరాయ, విజయీ భవ శ్రీ వెంకటరాయ, విజయీ భవ ముని వినుత దైవరాయ, విజయీ భవ శ్రీ వెంకటరాయ, విజయీ భవ శ్రీ వెంకటరాయ. భవబంధమోచన పంకజలోచన భవచాపఖండన బహుపాపదండన, భవబంధమోచన పంకజలోచన భవచాపఖండన బహుపాపదండన, కువలయ పాలన కుంభీంద్రలాలన దివిజేంద్ర రక్షణ దితిసుత శిక్షణ, కువలయ పాలన కుంభీంద్రలాలన దివిజేంద్ర రక్షణ దితిసుత శిక్షణ, విజయీ భవ ముని వినుత దైవరాయ, విజయీ భవ శ్రీ వెంకటరాయ, విజయీ భవ శ్రీ వెంకటరాయ. అకలంక చారిత్ర హస్తకిలిత గాత్ర మకరాలయ గేహ మధిత సమ్మోహ, అకలంక చారిత్ర హస్తకిలిత గాత్ర మకరాలయ గేహ మధిత సమ్మోహ, మకర కుండల కర్ణ మహిత నిరద వర్ణ సకల సద్గుణ జాల సామగాన విలోల, మకర కుండల కర్ణ మహిత నిరద వర్ణ సకల సద్గుణ జాల సామగాన విలోల, విజయీ భవ ముని వినుత దైవరాయ, విజయీ భవ శ్రీ వెంకటరాయ, విజయీ భవ శ్రీ వెంకటరాయ.
खलजन भीषण कौस्तुभभूषण विलसित शार्ङ्गचाप विविध तनूरूप खलजन भीषण कौस्तुभभूषण विलसित शार्ङ्गचाप विविध तनूरूप बलिमदभञ्जन परम निरञ्जन अलमेलु मंगा सहाय वेंकटराय बलिमदभञ्जन परम निरञ्जन अलमेलु मंगा सहाय वेंकटराय विजयी भवा मुनि विनुत दैवराय विजयी भव श्री वेंकटराय विजयी भवा मुनि विनुत दैवराय विजयी भव श्री ఆదిమధ్యాంతరహితుడు అప్రమేయ ప్రభావ భావనాతీతుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈనాడు ఈ రథసప్తమి వేడుకలలో జగన్మోహనంగా సర్వభూపాల వాహనంపై ఊరేగుతున్నారు. ఆదిమపురుషుడు, అచ్యుతుడు, అచరుడు, అనంతుడు, అమరుడు, ఆదిదేవుడు ఈతడేపో హరి వెంకటాద్రి విహుడు అని అన్నమాచారుల వారు ఆ దేవదేవుని యొక్క అనంతత్వాన్ని, అనంత మహిమోపేతమైనటువంటి ఆ దేవదేవుని మహత్వాన్ని మనోజ్ఞంగా కీర్తించారు. ఆ మహిమోపేతమైనటువంటి లీలా విలాసాలు ఎలా ఉంటాయంటే, ఏకార్ణవమై ఉదకము లేచిన బ్రహ్మాండములో పైకొనియుండగ ఒక వటపత్రము లోపలను చేకొని పవళింపు ఒక శిశువై వడి తేరాడిన శ్రీకాంతుడీతడేపో శ్రీ వెంకట విహుడు. లోకాంతమున మర్యాకు తెప్పందేరి తలదాచుకొన్న చిత్రస్వరూపి అని అలనాడు సమస్త లోకాలు లయించి ఏకార్ణవమైపై అయిన సమయంలో కూడా ఒక చిన్న వటపత్రంపై ముకుందుడై, బాలముకుందుడై ఎలా విహరిస్తూ ఉంటాడో ఆ తత్వాన్ని అరుదుగా బలి మదమడపగా ఆకసమంటిన రూపము, సరగున భూమి అంతయు ఒక చరణంబున కొలిచిన రూపము, పరగిన పాదాంగుటమున బ్రహ్మాండము నగలించిన పరమాత్మ ఈతడేపో శ్రీపతి వెంకట విహుడు. అన్ని లోకాలు తన పాదపద్మములతో కొలిచినటువంటి ఆ పరమాత్మ, ఆ విరాణ్మూర్తి, ఆ తత్వాన్ని ఎవరు ఇదమిత్తంగా ఇలా ఉంటుంది అని ఎవరూ కీర్తించలేరు. క్షీర పయోనిధి లోపల శేషుడు పర్యంకముగా ధారుణీయును సిరియును పాదములొత్తగను చేరువతను బ్రహ్మాదులు సేవింపగ చెరువొందెడి నారాయణుడీతడే ఉన్నత వెంకట విహుడు. శ్వేతద్వీపంలో, వైకుంఠ నగరంలో, పరమపదంలో, రాచనగరులో శేషతల్పంపై శయనించి ఉన్న శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీమన్నారాయణుడే ఆ వైకుంఠంలో ఉన్న క్రీడాద్రిని భూలోకంలో తిరుమల పర్వతాలుగా ప్రతిష్ఠింపజేసి, 7 కొండలుగా ప్రతిష్ఠింపజేసి అక్కడ తాను వచ్చి నెలకొన్నాడు. ప్రప్రథమంగా వరాహమూర్తిగా వేంచేశారు. ఆ తరువాత కలియుగ ఆరంభంలో శ్రీనివాసుడుగా, శ్రీవెంకటేశుడుగా, అలమేలుమంగా మనోహరుడుగా తాను అవతరించి వేంచేశారు. భక్తలోకానికి ఆనందం కలిగిస్తూ ఉన్నారు. అటువంటి ఆనందనలయ వాసుడు, ఆది పురుషుడు, అఖిలాంతరంగుడు, శ్రీదేవి భూదేవి సమేతుడు ఆ తత్వంతో ప్రకాశిస్తూ ఉన్నాడని అన్నమాచారుల వారు వర్ణించారు. అలాగా ధిక్కారం వనరించు ఖేదము ప్రసాదించున్ ప్రమోదంబు పేరెక్కెన్ స్వామి ప్రసన్న కల్పతరువై ఈ 7 లోకాలలో దక్కెన్నాకిటు మృక్కుకొందు జగదంతర్యామికిన్ పెక్కులో చిక్కులు తీర్చు విహంగగామికి మహాశేషాచల స్వామికి అని ఎందరో మహానుభావులు, మహాకవులు ఆ దేవదేవుని కీర్తించినారు.